ఆ లాంచ్ ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా టీవీలో ఇంటర్వ్యూస్ అవి చూస్తుంటాము. చాలా మంది ప్రొడ్యూసర్స్ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఈ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మా సినిమా కంప్లీట్ గా డిజాస్టర్ అయిపోతుంది అని చెప్పేసి. అది మనం చాలా కంటిన్యూస్ గా స్టేట్మెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు కూడా. యూట్యూబ్ లో కానీ టీవీ ఛానల్స్ లో కానీ. సో ఒక ఆయన అయితే డైరెక్ట్ గా బార్బరిక్ అనే సినిమా డైరెక్ట్ చేసిన పర్సన్ ఆ సినిమా రివ్యూస్ బాగోలేదని అతను ఏం చేశారు, చెప్పుతో కొట్టుకుని ఆయన వైరల్ అయ్యారు ఒక రోజు. ఇంకా అలాగే కాకుండా ప్రతి డైరెక్టర్ ప్రొడ్యూసరు ఈ వంశీ గారు, నాగవంశీ గారు అయితే కంప్లీట్ గా రివ్యూస్ క్యాంటీగా అంటే చాలా మందిని సంబోధిస్తూ ప్రస్తావించి ఇలాగ మాకు లాస్ అవుతుందని చెప్పడం జరిగారు. కొంతమంది రివ్యూవర్స్ అయితే లీగల్ నోటీసులు అందుకున్నారు. సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుండి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ కూడా ఫైట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము రివ్యూస్ ఇచ్చే వాళ్ళదా లేదంటే ప్రొడ్యూసర్స్ దా. ఈ ఒక్క విషయాన్ని నేను క్లియర్ గా చెప్తానండి. రివ్యూస్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ చెప్పుకుంటూ వెళ్తారండి. వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ చెప్పుకుంటూ వెళ్తారు. ఒక 10 years బ్యాక్ నేను కంప్లీట్ గా పర్సనల్ గా నేను మూవీస్ రివ్యూ చూడాలంటే నాకు మూవీ ప్రేమికుడిగా ఆంధ్రభూమి ఫ్రైడే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసి ఆంధ్రభూమిలో చూసేవాడిని రివ్యూస్. ఆ తర్వాత వెబ్సైట్ లో చూడడం స్టార్ట్ చేశాము. ఇప్పుడు చూసేసరికి ఈ పరిధి దాటి నెక్స్ట్ లెవెల్ కి కంప్లీట్ గా యూట్యూబ్ ఛానల్స్ మీద డిపెండ్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. సో ఇది ఇప్పుడు ఈ అదే విషయాన్ని రివ్యూర్స్ అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చాంపియన్ అని ఒక మూవీ వచ్చిందండి. అది శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిది. సో ఆ మూవీ చూసినప్పుడు బానే ఉంది అని అనుకున్నాం. బట్ 2-3 రోజులు కూడా జస్ట్ ఆయన ఆ సినిమా పెద్దగా నిలబడలేదు. దానికి కారణం ఏంటంటే రివ్యూస్ న్యూట్రల్ గా వచ్చాయి. అంటే అదే మనకి పుష్ప 1 మూవీ మీకు స్టార్టింగ్ లోని రివ్యూస్ ఆ ఫస్ట్ డేనే కొద్దిగా న్యూట్రల్ గా అటు ఇటుగా వచ్చాయి. ఆ రోజు ఈవెంట్ కి సుకుమార్ గారు వచ్చినప్పుడు కూడా చాలా డల్ గా ఉన్నారు. మీరు ఆ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. ఆ సినిమా జస్ట్ ఏంటంటే యావరేజ్ కి వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా అనుకున్నారు. బట్ ఏంటంటే పబ్లిక్ ఎక్కువగా దాన్ని ప్రాపర్ గా ఛానలైజ్ చేయడం వల్ల ఏమైందంటే అది పెద్ద మెగా హిట్ అయింది. అంటే ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలకి అయితే ఆ పబ్లిక్ ఫ్లోటింగ్ తో హిట్ కింద వెళ్ళిపోతుంది, కానీ చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి రివ్యూస్ మీద బేస్ అయిపోతున్నాయి కంప్లీట్ గాన. సో అందువల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ తప్పు ఎవరిది, రివ్యూస్ ఇచ్చే వాళ్ళదంటే ఖచ్చితంగా కాదండి, నో డౌట్. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే నేను ఒక పెద్దగా మంచి రివ్యూ ఇచ్చే పర్సన్ అని నేను గుర్తించుకోకూడదు. 10 లక్షల మంది ఫాలోవర్స్, నేను మార్కెటింగ్ పర్సన్, మార్కెటింగ్ లో 10 లక్షల మంది నేను ఫాలో అవుతున్నారు. నేను ఒక సినిమా చూసి ఆ సినిమా సూపర్ అని చెప్పేసాను అనుకోండి, ఆ 10 లక్షల మంది ఫాలో అయిపోవడం మనం కరెక్ట్ కాదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్థోడాక్స్ పర్సన్ మన శివాజీ గారు ఉన్నారు. ఆయన చాలా కమెంట్లు చేశారు. ఆయనకు ఒక సినిమా ఒక రకంగా కనిపిస్తుంది. జస్ట్ ఏంటంటే ట్రెడిషన్స్ అని ఇంకోటని ఆయనకుంటే ఆయనకు నచ్చచ్చు. అదే రామ్ గోపాల్ వర్మ గారు తీసుకున్నాం అనుకోండి, ఆయనకి ఒక సినిమా ఒక రకంగా అనిపిస్తుంది. ఆయన ఐడియాలజీ వేరు. బట్ వాళ్ళ ఐడియాలజీ తగ్గట్టుగా ఒక రివ్యూ ఇచ్చేసరికి మొత్తం వాళ్ళ ఫాలోవర్స్ అందరూ అది ఫాలో అవడం అనేది ఖచ్చితంగా 100% తప్పు. అంటే ఇక్కడ ఏంటంటే రివ్యూ ఇచ్చే వాళ్ళది తప్పు కాదు, ప్రొడ్యూసర్ది తప్పు కాదు. తప్పు ఎవరిదంటే పబ్లిక్ది. అంటే పబ్లిక్ తప్పు అంటే తప్పు కాదు, వాళ్ళు జడ్జి చేసుకోలేకపోతున్నారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. అందుకనే మనం ఒక వినూత్నంగా ఒకటి లాంచ్ చేస్తున్నాం అండి. దానికి ముందు ఒక చిన్న వీడియోస్ 2 minutes, ఒక 5 minutes ఉంటాయి 3 వీడియోలు కలిపి. అది అసలు ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత డైరెక్ట్ గా మీకు ప్రెస్ లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. రమేష్ గారు ఒకసారి 4 వీడియోస్ ప్లే చేసి. అంటే అంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ కాన్సెప్ట్ పెట్టేది ఎవరంటే ఒక నేషనల్ లెవెల్లో మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగిందండి, millets.news. అది దేనికి ఉపయోగపడుతుందంటే మన రోజు ఫుడ్ ఒక పూట మిల్లెట్స్ తినండి అంటే ఫుడ్ ని ఆప్టిమైజ్ చేసి మంచి ఫుడ్ ఏంటో చెప్తుంది ఆర్గనైజేషన్. అదే ఆర్గనైజేషన్ ఈ రోజు సినిమాలకు సంబంధించి సో ఏ సినిమా బెటర్ అనేది ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది అనమాట. అది నిజమా కాదా అన్నది ఒక సంవత్సరం తర్వాత మీరు చూస్తే సో అందరూ కంప్లీట్ గా దీని మీదే డిపెండ్ అవుతారండి. అదే మాత్రం 100% వాస్తవం. సో ముందు సో ఆర్గనైజేషన్ గురించి తర్వాత ఈ ఎంఆర్ఓ గురించి కూడా మీరు ఒకసారి చూసిన తర్వాత మన అఫీషియల్ లాంచ్ అనేది
ఆప్టిమైజ్. ఈ మొబైల్ యాప్ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ముందు ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న సంస్థ గురించి ఒక నిమిషంలో తెలుసుకుందాం. ఎంఈఎఫ్, మిల్లెట్స్ ద బెస్ట్, మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ యొక్క అనుబంధ సంస్థ. గత 2.5 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మిల్లెట్ మైక్రో స్టోర్లను స్థాపిస్తుంది. దేశవ్యాప్తంగా 3 నేషనల్ మిల్లెట్ ట్రైనింగ్ సమ్మిట్స్ నిర్వహించడం. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు 500 మందికి పైగా పాల్గొన్నారు. అంటే అన్ని రాష్ట్రాల నుండి. అందులో నుంచి 100 మంది మిల్లెట్ మ్యానుఫాక్చరింగ్ కోసం ఎంపికయ్యారు. ఇప్పటికే 20+ యూనిట్స్ ప్రారంభమయ్యాయి ఎంబీఎఫ్ పేరుతో. అంతేకాకుండా 100 మంది డాక్టర్స్ తో ఏర్పాటు చేసిన హెచ్ఎన్ఏ కౌన్సిల్ ద్వారా హెల్త్ న్యూట్రిషన్ లో దేశవ్యాప్తంగా ట్రైనింగ్ కూడా అందిస్తున్నాం. అలాగే మిల్లెట్ మదర్స్ అనే కాన్సెప్ట్ పెట్టి దాని ద్వారా హైదరాబాద్ లో ఉద్యోగులకు, బిజినెస్ పీపుల్ కు మిల్లెట్ ఆధారిత లంచ్లు సప్లై చేస్తున్నాం. ఇప్పటికే 5 ఫుడ్ పాయింట్లు ఏర్పాటు చేయబడ్డాయి. మన లక్ష్యం ఒకటే, ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి మిల్లెట్ ఫుడ్. సో సినిమా రివ్యూస్ ని ఆప్టిమైజ్ చేయడానికి ఎంఆర్ఓ, మూవీ రివ్యూస్ ఆప్టిమైజ్, ఈ 2 ఉద్యమాలు మిల్లెట్ నేషనల్ మీడియా పోర్టల్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇప్పుడు మీరు యాప్ ని ఎక్స్ప్లోర్ చేయండి, నిజమైన రివ్యూస్ ని టెస్ట్ చేయండి. మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ నుంచి ఒక కొత్త ప్లాట్ఫామ్ ని మూవీ ప్రేమికుల గురించి తీసుకొస్తున్నాం. ఎంఆర్ఓ, మూవీ రివ్యూస్ ఆప్టిమైజ్. అంటే సినిమా రివ్యూలో ఫేక్ అకౌంట్లు, స్పామ్ రేటింగ్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా ఈ మధ్య కాలంలోనే. సో ఎంఆర్ఓ అనేది ఏంటంటే ఒక అథెంటికేటెడ్ మూవీ రివ్యూ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇక్కడ రివ్యూర్ గా చేరాలంటేనే మీరు డిజీ లాగా ద్వారా ఆధార్, ఓటీపీ వెరిఫికేషన్ ఉండాలండి. ఆ తర్వాత అడ్మిన్ ఆమోదం, అంటే రివ్యూ బాగా రాస్తున్నామా, బయాస్ గా లేకుండా కూడా చెక్ చేస్తాం. ఒక వ్యక్తికి ఒకే ప్రొఫైల్, అవకాశం, అవకాశం. ఎంఆర్ఓలో రివ్యూలు 2 ప్రధాన విభాగాల నుంచి మనం కన్సిడర్ చేస్తాం. ఒకటి మీడియా రివ్యూస్ అండి, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, టీవీ మీడియా, ప్రముఖ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఛానల్స్, యూట్యూబ్ టాప్ రివ్యూస్. రెండోది పబ్లిక్ రివ్యూస్ అనమాట. అంటే 20 వేరు కేటగిరీల నుంచి రివ్యూస్, అంటే సీనియర్ సిటిజన్స్, వర్కింగ్ ఉమెన్, డాక్టర్స్ లాంటి 20 కేటగిరీస్ అనమాట. సో మీడియా యావరేజ్ తీసుకుంటాం, పబ్లిక్ యావరేజ్ తీసుకుంటాం, ఓవరాల్ ఎంఆర్ఓ రేటింగ్. అంతేకాదండి, ప్రతి రివ్యూకి ఒక సొంత ప్రొఫైల్ పేజ్ ఉంటుంది. వారు ఇచ్చిన అన్ని రివ్యూస్ ప్రజలు కనిపిస్తాయి. అంటే రివ్యూ విత్ ఐడెంటిటీ, రివ్యూ విత్ అకౌంటబిలిటీ, రివ్యూ విత్ ట్రాన్స్పరెన్సీ. మీరు సినిమా ప్రేమికులు అయితే ఎంఆర్ఓను ఉపయోగించండి, మీరు రివ్యూస్ అయితే ఎంఆర్ఓలో చేరండి. ఎంఆర్ఓ, మూవీ రివ్యూస్ ఆప్టిమైజ్డ్, అథెంటికేటెడ్ రివ్యూస్, రియల్ ఇంపాక్టెడ్, ట్రస్టెడ్ డెసిషన్స్, పవర్డ్ బై మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్. చూడండి, మూవీ రివ్యూస్ .online అని టైప్ చేశాను, వచ్చింది కదా, ఇదనమాట. సో ఇది ఇలా వస్తుంది డెస్క్టాప్ లో అయితే. మీకు అలాగే మీకు మొబైల్ యాప్ ప్లే స్టోర్ లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ లోని గూగుల్ ప్లే స్టోర్, అంటే నేను మీకు ఇక్కడ ఇందులో చూపిస్తాను, మీరు మొబైల్లో చూసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మూవీ రివ్యూస్ అని టైప్ చేయాలి. మూవీ రివ్యూస్ ఎంఆర్ఓ అని టైప్ చేయండి. మూవీ రివ్యూస్ ఎంఆర్ఓ అని టైప్ చేస్తే మనకు వస్తుంది అనమాట. మూవీ రివ్యూస్ ఎంఆర్ఓ అని టైప్ చేస్తే వస్తుంది. చూడండి, MOVI మూవీ రివ్యూస్ ఎంఆర్ఓ అని టైప్ చేస్తే మనకు వస్తుంది అనమాట. సో ఇదిగోండి, ఇది మూవీ రివ్యూస్ ఎంఆర్ఓ, ఇది మంది. ఓకే, ఇది జస్ట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇన్స్టాల్ చేసుకోవాలి. సో తర్వాత మీరు సైన్ అప్ అవ్వాలంటే ఇది యాక్చువల్ మనది ఏంటంటే ఇవన్నీ మూవీస్ అనమాట. ఇవన్నీ కూడా మూవీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దృశ్యం మూవీ క్లిక్ చేశాను అనుకోండి, దీని గురించి ఎవరెవరు ఏమన్నారు అన్నది మీకు చూస్తుంది. ఇప్పుడు తై వ్యూ గానీ, తర్వాత మహిదర్ వైబ్స్ గానీ, వెంకీ రివ్యూస్ గానీ, 10 టీవీ గానీ, TV9 గానీ, వీళ్ళన్నవన్నీ కూడా మనం వాళ్ళ లాగిన్స్ క్రియేట్ చేసి మనం యాడ్ చేసాం అనమాట, వాళ్ళన్న డేటానే. అలా కాకుండా వాళ్ళకే లాగిన్ కావాలంటే లాగిన్ ఇచ్చేస్తాం డైరెక్ట్ గా. వాళ్ళ తరపున వాళ్ళే అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు మాకు అసలు మీ ఛానల్ తో మాకు ఇంట్రెస్ట్ లేదు అన్నారు అనుకోండి, వాళ్ళకి మనం రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీడియా రివ్యూస్ లో ఇప్పుడు 15 మంది రివ్యూస్ ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే మీకు ఇక్కడ చూస్తే పబ్లిక్ రివ్యూస్ 9 ఉన్నాయి. 1, 2, 3. ఇప్పుడు ఇది ఉంది, రూపవతి భిక్షం అని ఆయన పబ్లిక్ రివ్యూ. ఈ స్మాల్ బిజినెస్ ఓనర్ అనమాట. తర్వాత సర్కడం శ్రీనివాస్ జర్నలిస్ట్, తర్వాత రామదుర్గ ప్రైవేట్ ఎంప్లాయీ. సో ఇలాగేంటంటే ఇప్పుడు సర్కడం, ఇప్పుడు రూపవతి భిక్షం అని ఉంది, ఈయన క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఈయన ఆల్రెడీ 2 రివ్యూస్ ఇచ్చాడు. ఈయన 2 రివ్యూస్ ఇచ్చాడు అనమాట. మరి చికెన్ అది. సో ఇతని తాలూకా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇతను ఎవరు ఏంటి, ఈ ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. సో ఈ రకంగా మనం ఈ పోర్టల్ ని చాలా భారీ స్థాయిలో డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇకపోతే ఇప్పుడు ఈ రివ్యూస్ లో మళ్ళీ లేటెస్ట్ రివ్యూస్ అని, తర్వాత సెపరేట్ గా మనం చూసుకోవచ్చు లేటెస్ట్ రివ్యూస్ అన్నమాట ఇవన్నీ. అలాగే మీడియా రివ్యూస్, పబ్లిక్ రివ్యూస్, మీడియా రివ్యూస్ మొత్తం 640 ఉన్నాయి. అంటే ప్రతి మూవీకి కూడా మీడియా రివ్యూస్ అన్నమాట. సో అలా ఇప్పుడు మహిదర్ వైబ్స్ అని క్లిక్ చేశాను. మహిదర్ వైబ్స్ ఆయనకి సంబంధించిన 23 రివ్యూస్ ఉన్నాయి. అంటే ఆయన తరపున మనమే అప్లోడ్ చేసాం, ఇప్పుడే లాంచ్ కాబట్టి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంటర్ అవుతాడు, లేదంటే జస్ట్ ఆయన రిమూవ్ చేస్తాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంటర్ అవుతారు అనమాట. అలాగా
ఇప్పుడు పబ్లిక్ రివ్యూస్, ఈ పబ్లిక్ రివ్యూస్ కూడా మనకి ఇవన్నీ కూడా పబ్లిక్ రివ్యూస్ కొత్తది కాబట్టి ఇంకా పబ్లిక్ మనం ఇన్వైట్ చేయలేదు. పబ్లిక్ లో మీరు చూసినట్టయితే బిగ్ బిజినెస్ ఓనర్, సిఏ, అడ్వకేట్, అంటే ఒక్కొక్క కేటగిరీ కూడా 100 మంది ఉంటారనమాట. కార్పొరేట్, నాన్ ఐటీ ఎంప్లాయీస్, డాక్టర్, హెల్త్, ఫార్మర్, ఫ్రీలాన్సర్, కన్సల్టెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీ, హోమ్ మేకర్, ఇన్ఫ్లుయెన్సర్, ఐటీ ఎంప్లాయీ, ఇలాగా 20 కేటగిరీలో ఒక్కొక్క కేటగిరీ నుంచి 100 మందిని మాత్రమే తీసుకుంటాం అనమాట. సో అంటే ఎలాగా తీసుకోవాలంటే ఆర్ యూ మూవీ క్రిటిక్ ఆర్ బ్లాగర్, ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట, లేదంటే సైన్ అప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైన్ అప్ చేసుకుంటే మీకు ఏమడుగుతుందంటే వెరిఫై ఆధార్ వయా డిజీ లాకర్ అని వస్తుంది. అంటే ఏంటంటే మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఆధార్ నెంబర్ ఇస్తే అప్పుడు ఓటీపీ వస్తుంది. అంటే ఆ ఓటీపీ ద్వారా ఆధార్ నెంబర్ గవర్నమెంట్ వెబ్సైట్ లో క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు మిమ్మల్ని రివ్యూస్ కింద యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత కూడా మీరు ఒక శాంపుల్ రివ్యూ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ శాంపుల్ రివ్యూ ఏదైనా ఒక 10 లైన్లు 15 లైన్లు పంపించిన తర్వాత అది ఓకే అనుకుంటే మీకు అప్రూవల్ వస్తుంది అడ్మిన్ దగ్గర నుండి. ఒకసారి అప్రూవల్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు కంప్లీట్ గా మీరు ఎన్ని రివ్యూస్ అయినా సరే రాసుకోవచ్చు. అంటే రాసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒక ప్రొఫైల్ పేజ్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదంటే రివ్యూస్, పబ్లిక్ రివ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పబ్లిక్ రివ్యూస్ లో ఇది పటావరి సింధుజ, ఈమె యాక్చువల్ గా ఒక రివ్యూ రాశారు. ఎక్కువ రివ్యూస్ రాశారు అనుకుంటే ఆవిడ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఆవిడకంటే ఒక అథెంటికేషన్ వాల్యూ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్ ఇవన్నీ కాకుండా ఏ మూవీకి సంబంధించి అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ మూవీస్ లోకి వెళ్ళాను, ఆల్ మూవీస్ లోని ఇప్పుడు ఈ అప్కమింగ్ మూవీస్ అనమాట. ఇవి అప్కమింగ్ మూవీస్ కాకుండా నేను ఏంటంటే మోస్ట్ రివ్యూడ్ ఎక్కువ రివ్యూస్ చేసిన మూవీస్ 55 మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో దురంధర్ రివెంజ్ ఉంది. దురంధర్ రివెంజ్ లోకి వచ్చేసరికి 7.6 ఓవరాల్ రేటింగ్, 20 రివ్యూస్ వచ్చాయి అనమాట. 20 రివ్యూస్ లో మీడియా రివ్యూస్ ఇవన్నీ మొత్తం ఏబీపీ, దేశం, TV9 తెలుగు, ఇవన్నీ కూడా TV9 వాళ్ళు మాతో అసోసియేట్ అవ్వడం ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మేము రిమూవ్ చేస్తాము, లేదంటే వాళ్ళ తరఫున మమ్మల్ని పోస్ట్ చేయమంటే వాళ్ళు ఇచ్చిన కంటెంట్ మేము పోస్ట్ చేస్తాము, లేదంటే వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తాము, వాళ్ళే పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా పర్వాలేదు. సో ఈ రకంగా మనం ఏంటంటే సూపర్ హిట్ అనమాట. అలాగా మనకి 10 అనమాట, 10 స్టార్ కి ఇది 10 స్టార్ అనమాట, 20 రివ్యూస్. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర క్లిక్ చేశాను. గ్రేట్ ఆంధ్ర 25 రివ్యూస్, అంటే మేము రాసాము ఇన్ ద మీన్ వైల్ లాంచ్ టైమ్ లో మనం చూపించిన గురించి, అంటే వాళ్ళు ఇచ్చిన డేటాబేస్ ఆధారంగానే రాసాం అనమాట. వాళ్ళు ఏదైతే ఇచ్చారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి అనగా ఒక రాజుకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రివ్యూ ఏదైతే ఉందో ఆ రివ్యూనే మనం యాక్సిస్ గా మనం పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ రకంగా మనము జస్ట్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని వెళ్తున్నామండి. ఇప్పుడు టోటల్ 664 రివ్యూస్, 55 మూవీస్ రివ్యూడ్, 24 రివ్యూస్ కేటగిరీస్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇందులోనే మళ్ళీ మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ YMRO అని చెప్పేసి ఉంది. ఇందులో మీరు చూస్తే మీకు అసలు MRO ఎందుకు పెట్టాము ఈ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. ఇదిగోండి కేటగిరీస్, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అవన్నీ వస్తాయి. తర్వాత ఇదండి 10 అంటే ఆల్ టైమ్ క్లాసిక్, సో 9 అంటే బ్లాక్ బస్టర్, 8 అంటే సూపర్ హిట్, 6 అంటే అబవ్ యావరేజ్, 4 అంటే బిలో యావరేజ్, 2 అంటే బ్యాడ్, 0 డిజాస్టర్ లాగా ఈ నెంబరింగ్స్ బట్టి. సో ఓకేనండి, రైట్. సో అది రైట్. ఇప్పుడు బిహైండ్ MRO కి సంబంధించి మనం MROని ఎందుకు పెట్టామంటే మూవీ రివ్యూస్ ఆప్టిమైజ్డ్ అనమాట. వెబ్సైట్ పేరు వచ్చేసరికి మూవీ రివ్యూస్ ఆన్లైన్. ఇది ఖచ్చితంగా ఏంటంటే మీరు నేషనల్ మీడియా కానీ, న్యూస్ పేపర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, రివ్యూ వెబ్సైట్స్ కానీ, పబ్లిక్ రివ్యూస్ కానీ, తర్వాత మీడియా ఛానల్స్ కానీ, సో ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. సో తర్వాత కొత్త సినిమాల టాక్ అనే కాదు, మనం ఏంటంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ అనే ఒక ఫీచర్ ఉందండి. ప్రతి మూవీకి కూడా మూవీ అయిపోయిన తర్వాత 1 రోజుల తర్వాత మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం. అంటే ఓవరాల్ గా పబ్లిక్ ఒపీనియన్ మొత్తం టోటల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇందులో పెడతాం అనమాట. అంటే ఆ డేటా బేస్ అనేది సో వాళ్ళు జనరల్ గా క్రియేట్ చేసుకోవడం కష్టం, అది మేము క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా మనం ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నామండి అందరికీ కూడా. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ కి బెనిఫిట్ ఉండడం గురించి, అటు ప్రొడ్యూసర్, డైరెక్టర్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య కాలంలో రివ్యూస్ కరెక్ట్ గా ఇవ్వట్లేదని. బట్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు బాగానే ఇస్తున్నాము, కాకపోతే మా ఒపీనియన్ చెప్తున్నాం అని ఇస్తున్నారు. బట్ పబ్లిక్ ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ నిజం అనుకుని నిజమై ఉండొచ్చు, బట్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు అబద్ధం కూడా అవుతుంది. అబద్ధం ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళకి నచ్చింది మనకు నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చలేంది మనకు నచ్చచ్చు. సో అలాంటప్పుడు మనం ఒక రివ్యూని బేస్ చేసుకుని మనం డిసైడ్ అవ్వడం కష్టం. అందుకనే మనం పబ్లిక్ యూజ్ అవ్వడం గురించి ఈ సిస్టమ్ అనమాట. సో ఇందులో ఏంటంటే పబ్లిక్ చెక్ చేసుకుంటే మొత్తం అంటే ఒక 2000 మంది చెప్పినప్పుడు యావరేజ్ రివ్యూ వస్తుంది. అది 100% కాకపోయినా 99% కరెక్ట్ అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, అంతే. ఫైనల్ గా ప్రెస్ వాళ్ళకి ఒక 2 minutes లోని ఈ కాన్సెప్ట్ గురించి నేను లైవ్ లో చెప్తానండి. సో నా పేరు ప్రసన్న శ్రీనివాస్ సరకడం అండి. నేను 21 years నుండి డిజిటల్ మార్కెటింగ్ లో డాక్టర్ రెడ్డిస్, హార్లిక్స్ అటువంటి కంపెనీస్ కూడా బ్రాండింగ్ లో హెల్ప్ చేయడం జరిగింది.
అయితే మనం 3 years నుండి మనం మిల్లెట్స్ మీద ఒక మహా ఉద్యమం నడుపుతున్నాం అండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్క పూట మిల్లెట్ ఫుడ్ తినాలి అన్నది మా నినాదం అన్నమాట. అందులో భాగంగా దేశం మొత్తం మీద 100కు పైగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేపిస్తున్నాము డిఫరెంట్ పీపుల్ చేత. 30 యూనిట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, సో ఈ మధ్య రీసెంట్ గా మిల్లెట్ మదర్స్ అని పెట్టి మదర్స్ లో కూడా ఎంపవర్మెంట్ తీసుకొచ్చి వాళ్ళ చేత ఫుడ్ అనేది బయట కార్పొరేట్ ఎంప్లాయీస్ కి సప్లై చేయడం జరుగుతుంది. ఇదంతా దేనికి అంటే మన ఫుడ్ ని మంచిగా మార్చడానికి అన్నమాట. ఫుడ్ లో నాణ్యమైన ఫుడ్ తీసుకోవడానికి. ఇప్పుడు సినిమా వ్యవస్థలో కూడా ఒక రకమైన దుష్పరిణామం అంటారో, లేదంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అంటారో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ఒక సైడ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ తప్పు పడుతున్నారు. ఎందుకంటే వాడు పర్సనల్ రివ్యూ అక్కడ రాస్తున్నాడు. ఆ పర్సనల్ రివ్యూని ఒక 10 లక్షల మంది ఫాలో అవడం వల్ల 10 లక్షల మందిలో 2 లక్షల మంది దానికి యాక్సెప్ట్ చేసి ఆ 2 లక్షల మంది సినిమాకి వెళ్ళకపోవడం జరుగుతుంది. దానివల్ల చిన్న నిర్మాత చాలా దారుణంగా నష్టపోతున్నాడు అన్నది వాళ్ళ వెర్షన్ అన్నమాట. సో ఇటు సైడ్ వచ్చేసరికి రివ్యూర్స్ ఏమంటున్నారు, నా పర్సనల్ ఒపీనియన్ ఇచ్చానంటున్నారు. కానీ రివ్యూర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రదర్ మీరు పర్సనల్ రివ్యూ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉండదు. నాకు చాంపియన్ సినిమా నచ్చిందండి, బట్ రివ్యూస్ లో యావరేజ్ అనేసరికి రెండో రోజే అది ఒక వారం రోజులు ఉండి వెళ్ళిపోయింది. అంటే నా ఒపీనియన్ అదే. రామ్ గోపాల్ వర్మ తీసుకుంటే ఆయనకి అంటే రివ్యూ వాళ్ళని తప్పు పట్టకుండా, ప్రొడ్యూసర్స్ తప్పు పట్టకుండా ఒక వ్యవస్థ, అంటే అప్పుడులో శంకరాభరణం సినిమా వచ్చినప్పుడు 4-5 రోజులు అసలు జనాలు ఎవరు రాలేదట. 6వ రోజు నుండి మొత్తం ఫుల్ హౌస్ఫుల్ అయిపోయిందట. ఎలాగైందంటే పబ్లిక్ అన్నమాట. అంటే ఎక్కువ వందలాది మంది ఒపీనియన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 10 కాదు, 20 కాదు, 50 కాదు, 100 కాదు, 200 కాదు, 1000 కాదు, 2000 మంది పబ్లిక్ ఒపీనియన్ అందులో షేర్ అవుతుందండి. 2000 మంది పబ్లిక్ ఒపీనియన్ ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద షేర్ అవడం ద్వారా, సో ఓవరాల్ యావరేజ్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ఓవరాల్ యావరేజ్ లో 99% యాక్యురసీ ఉంటుంది. అంటే ఒకరికి బాగా నచ్చినా, ఒకరికి అస్సలు నచ్చకపోయినా, సో ఎక్కువ మంది మనకి ఈక్వల్ గా ఉంటారు. అంటే ఆడియన్స్ కి ఈక్వల్ గా ఉంటారు, పబ్లిక్ కి ఈక్వల్ గా ఉంటారు. సో కాబట్టి అది మనం 100% జస్టిఫికేషన్ ఇవ్వడం అవ్వకపోయినా 99% ఇస్తామండి. అది మా గోల్ అండి. మేము పత్రికాముఖంగా ప్రొడ్యూసర్స్ ని కానీ, డైరెక్టర్స్ ని కానీ, యాక్టర్స్ ని కానీ, రైటర్స్ ని కానీ, మ్యూజిషియన్స్ ని కానీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. మీరు ఈ పోర్టల్ ని ప్రాపర్ గా ఉపయోగించుకొని మీ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ దాన్ని నెక్స్ట్ లెవెల్లోకి లేపడానికి, ప్రాపర్ గా నిలబడడానికి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలండి. అదే విధంగా రివ్యూర్స్ కూడా మేము ఇక్కడ సంబోధిస్తున్నామండి. మనకి ఇప్పుడు పోలో చక్క అని, బార్బెల్ పిచ్ అని చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయిపోతున్నారు. వాళ్ళందరినీ మేము ఏం చెప్తున్నామంటే, మీరు మీ నచ్చినట్టు ఇవ్వండి, బట్ మన పోర్టల్లో ఎస్టాబ్లిష్ అవ్వండి, కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎన్రోల్ చేసుకుని అదే రివ్యూని ఇక్కడ కూడా అప్లోడ్ అయ్యేటట్టుగా మీరు చూడండి. సో దానివల్ల ఏంటంటే మొత్తం లక్షలాది మంది దీన్ని చూసేటట్టుగా మేము ప్రణాళిక చేసుకున్నాం. కాబట్టి రివ్యూర్స్ కూడా మేము ఇచ్చే అల్టిమేట్ అది. ఇక ఫైనల్ గా పబ్లిక్ ఏదైతే చెప్తున్నాం అంటే, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రతి పర్సన్ కూడా అయితే డాక్టర్ అవుతాడు, లేదంటే బిజినెస్ మ్యాన్ అవుతాడు, లేదంటే హౌస్ వైఫ్ అవుతుంది, లేదంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అవుతుంది, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతారు, ఏదో ఒకటి అవుతారు. 20 కేటగిరీలు ఉన్నాయి. ఆ 20 కేటగిరీలో ఏదో కేటగిరీలో మీరుంటే మీరు ఏం లేదు, మొబైల్ ఓపెన్ చేయండి, మొబైల్లోకి వెళ్ళి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మూవీ రివ్యూస్ MRO అని టైప్ చేయండి. టైప్ చేసి మీకు యాప్ వస్తుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీరు మీ రివ్యూ మాత్రమే ఇవ్వడానికి అవుతుంది. ఇంకా ఓటును ఉపయోగించుకోవడంలో ఒక పర్సన్ 2-3 ఓట్లు వేయడానికి ఛాన్స్ ఉందేమో కానీ ఇప్పుడున్న సిస్టంలో మన పోర్టల్లో ఆ ఛాన్స్ లేదండి. సో మీరు ఇచ్చే రివ్యూ ఒకటి మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బుక్ మై షో, IMDbలో కూడా సో ఫేక్ రివ్యూస్ వచ్చేస్తున్నాయి. మన దురదృష్టం. ఒక రివ్యూ సినిమా చూస్తే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అంటారు, బట్ 9.5 స్టార్స్ ఉంటాయి. 100 మంది అందరూ కూడా సూపర్ హిట్, వేరే కంటెంట్ ఉండదు. అంటే చూసిన ప్రతి ఒక్కరికి అది ఫేక్ అని తెలిసిపోతుంది. అయినా సరే పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. సో ఇప్పుడు ఆ ఇబ్బంది పెట్టి పబ్లిక్ ని ఇబ్బందికి గురి చేయకుండా, సో ఈ 2000 మంది ఇచ్చే ఒక సిస్టమ్, మీడియా ఏదైతే ఉందో TV9 దగ్గర నుండి, లేదంటే ఈనాడు వరకు, లేదంటే సాక్షి దగ్గర నుండి ఇంకొక తెలంగాణ వరకు అన్ని మీడియాలు కూడా అనుసంధానం చేసి ఓవరాల్ గా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇస్తున్నాం. పబ్లిక్ ఎవరైతే ఉన్నారో మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, దయచేసి మీరు movieReviews.online వెబ్సైట్ లోకి వెళ్ళండి. మీరు మొబైల్ యాప్ అయితే ప్లే స్టోర్ లోకి వెళ్ళండి, లాగిన్ అవ్వండి. మీరు ఆధార్ OTP అథెంటికేషన్ అడుగుతుంది, ఇవ్వండి. OTP వస్తుంది, ఇవ్వండి. అంటే మీది కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత మీరు ఎన్ని రివ్యూస్ ఇచ్చుకుంటే మీ పేజ్ అంతా బిల్డ్ అవుతుంది. మీకంటూ ఒక ఫేస్బుక్ పేజ్ ఎలాగైతే ఉందో, మీకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలాగైతే ఉందో, మీకంటూ ఒక మూవీ రివ్యూస్ పేజ్ కూడా మీరు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మీరు మూవీ ప్రేమికులైతే. దానివల్ల మీకు సాటిస్ఫాక్షనే కాదండి, మన పబ్లిక్ అందరికీ కూడా మీరు ఒక మంచి వాల్యూ ఇచ్చినట్టు అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
అండ్ ఈ మీడియా మిత్రులందరికీ కూడా ఈ రోజు వచ్చి సో దీన్ని ప్రోత్సహించినందుకు. నెక్స్ట్ సినిమా వాళ్ళందరికీ కూడా మీరు దయచేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో తర్వాత ఈ రోజు ఈ సందర్భంగా మంచి రోజు అన్నారు, అందువల్ల ఈ రోజే మిల్లెట్ బావర్చి చికెన్ బిర్యానీ అనేది మేము మిల్లెట్ మదర్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మేము ఈ రోజు లాంచ్ చేస్తున్నాం అండి. అది కూడా మీరు జస్ట్ ఒకసారి మన ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ కాదండి, మూవీ రివ్యూ ఆప్టిమైజేషన్. అంటే ఆప్టిమైజేషన్ అంటే పద్ధతిలో పెట్టడం అనమాట. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదండి, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి నచ్చినట్టు ఎవరికి నచ్చినా, అంటే ప్రతి ఒక్కటి సూపర్ స్టారే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం, సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం. సో దానికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అది చాలామంది ఫాలో అయిపోతున్నారు. దీనివల్ల కొన్ని వందల మంది ప్రొడ్యూసర్స్ నిజంగా మీరు స్టడీ చేస్తే రోడ్డు మీదకి వచ్చేసారండి, వందల మంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చెప్తే కారణం ఏంటంటే జస్ట్ ఒక సింపుల్ ఒక 10 లక్షలున్న ఫాలోవర్స్ ఉన్న పర్సన్ చెప్తాడండి ఒక మాట, ఆ మాట ఫాలో అయిపోతారు. ఇక్కడ మన జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మకి ఒక సినిమా ఒకలా కనిపిస్తుంది, మన శివాజీ మొన్న బట్టల గురించి మాట్లాడారు కదా, ఆయనకి ఒక సినిమా ఒకలా కనిపిస్తుంది. సో అంటే ఆయనకు అనిపించింది కాబట్టి ఆ 10 లక్షల మంది అలాగే అనుకుంటే పొరపాటు కదా. సో అందువల్ల ఎవరి ఒపీనియన్ వాళ్ళది అన్నట్టుగా, అందువల్ల రివ్యూస్ని మేము తప్పు పట్టడం లేదు, కానీ దీన్ని ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ లాస్ అవుతున్నారు, డైరెక్టర్స్ ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఒక ఆయన రీసెంట్గా చెప్పుతో కొట్టుకున్నారు, మీ అందరికీ తెలుసో తెలీదో, ఎందుకంటే ఎవరు రావట్లేదు సినిమాకి రివ్యూ చూసి. ఇంకొక ఆయన ఏంటంటే మొత్తం ఓపెన్గా బండ బూతులు మీడియా ముందు తిట్టారనమాట ఎవరిని, రివ్యూర్స్ని. సో ఇక్కడ అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే, మనము అని ఎందుకన్నానంటే ఇక్కడ నేను కాదండి, ఒక వ్యవస్థ మనం క్రియేట్ చేసామండి. అదేంటంటే మన ఫుడ్ని ఆప్టిమైజ్ చేయడం. మనం తినే ఫుడ్ ఈరోజు చాలా గందరగోళంగా ఉంది. ఇక్కడ రివ్యూర్స్ ఎలాగైతే ఉన్నారో యూట్యూబ్ పట్టుకున్న ప్రతి ఒక్కరు హెల్త్ ఎక్స్పర్టే, నువ్వు అది తినరా బాబు, నువ్వు అది తినరా బాబు, లేదంటే అది, లేదంటే ఇది, ఎవరికి నచ్చినట్టు వాడు చెప్తున్నాడు. జనాలు పిచ్చెక్కిపోతున్నారు, ఫాలో అవుతున్నారు, మొదటికే మోసం వస్తుంది. దానికి మేము ఏం చేశాను అంటే 3 పూటలో ఒక పూట మిల్లెట్ ఫుడ్ తినడం అంతే. దానికి ఎలాగా ఏంటి అన్నది మేము ప్రాపర్ డైరెక్షన్ ఇస్తున్నాం. అది మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ అండి, అంటే మేము అనమాట. సో దాని తరపున ఈరోజు ఇంకొక వినూత్న ప్రారంభం అండి. ఇది చాలా పెద్ద స్థాయిలోని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోని హాలీవుడ్కి కూడా దీన్ని మనం తీసుకెళ్తామండి, నో డౌట్ అంటే అందులోని. అయితే మనం ఉన్న ప్లేస్ ఏది తెలుగు కాబట్టి, సో ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని మనం ఆలోచించకుండా దీన్ని ఇనిషియేట్ చేస్తామండి. ఎంఆర్ఓ మూవీ రివ్యూస్ .online అండి. మీరు వెబ్సైట్ ఏంటంటే www.moviereviews.online. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి, అంతే, మీకు మొత్తం అర్థమైపోతుంది. లేదు సార్ నాకు వెబ్సైట్లో ఇంట్రెస్ట్ లేదండి, నాకు మొబైలే ఉంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఆ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సో మీరు మూవీ రివ్యూస్ ఎంఆర్ఓ అని టైప్ చేయండి, మీకు యాప్ వస్తుంది, యాప్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీకు రివ్యూస్ ఇచ్చే ఆలోచన ఉంటే మీకు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ ప్రూవ్ చేసుకోవడం అంటే ఏం లేదండి, ఆధార్ ఓటీపీ అడుగుతుంది, ఆధార్ ద్వారా ఓటీపీ ఇవ్వాలి, ఇస్తే ఆటోమేటిక్గా మీరు పర్సన్ అని రికగ్నైజ్ అయిపోద్ది. అంటే మనిషికి ఓటీపీ ఎలాగో రివ్యూ చెప్పేవాడు ఒక పర్సన్ ఒక రివ్యూ ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే బుక్ మై షోలోని తర్వాత ఐఎండిబిలోని సో సినిమా చూసింది 100 మందే మొత్తం, కానీ 2000 రివ్యూలు ఉంటాయండి. ఆ 2000 కూడా 9.5 స్టార్ ఉంటుంది. సూపర్ హిట్, గుడ్, ఏ కంటెంట్ ఉండదు, చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది అది ఫేక్ అని. సో అలాంటివన్నీ ఉండడం వల్ల పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మన ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే మీరు 20 కేటగిరీస్ ఉన్నాయండి. 20 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీ అయినా, అంటే ఒక డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, లేదంటే వర్కింగ్ ఉమెన్ కావచ్చు, తర్వాత హౌస్ వైఫ్ కావచ్చు, ఫార్మర్ కావచ్చు, ఏ పని లేనోడు కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, 20 కేటగిరీలు ఉన్నాయి. 20 కేటగిరీలో మీరు ఒక కేటగిరీ ఎంచుకొని ఆ కేటగిరీ తరపున మీకు నచ్చినట్టుగా మీకు ఆ సినిమా ఏమనిపించిందో రాయొచ్చండి. ఆ రాయడం వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫ్యూచర్లో డబ్బులు అవి కాదు, వేరే రకంగా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక అథారిటీ పెరుగుతుంది, ఒక వాల్యూ పెరుగుతుంది. అంటే ఒక ఫేస్బుక్ పేజ్ని మీరు ఎలాగైతే ప్రమోట్ చేసుకుంటారో ఈ రివ్యూ ప్లాట్ఫామ్ని కూడా మీరు ఓనర్షిప్ తీసుకోవచ్చు అనమాట. అందులో మొత్తం మీ రివ్యూస్ అన్నీ ఉంటాయి, మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి అవుతుంది. సో అంతేకాకుండా మనం మీడియా వాళ్ళని కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఈ టీవీ9 దగ్గర నుండి తర్వాత సాక్షి వరకు, తర్వాత నమస్తే తెలంగాణ, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మీరు అందరూ పోర్టల్లోకి వెళ్ళండి. పోర్టల్లోకి వెళ్ళిపోతే మీ అకౌంట్తో ఆల్రెడీ రిజిస్టర్ చేసాం, ఆ అకౌంట్ డిలీట్ చేసేస్తాం, మీరు మీ ఓన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీరు సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే మీరు ఆ రివ్యూ ఏంటన్నది ఇందులో కూడా పెట్టండి. ఇది 10 స్టార్కి ఉంటుందండి, 5 స్టార్ కాదు, మాది 10 స్టార్. 10 అంటే సూపర్, అది క్లాసిక్, ఆల్ టైమ్ క్లాసిక్ అనమాట. 0 అంటే డిజాస్టర్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు మీ రివ్యూ ఇవ్వండి, ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ, ప్రతి వెల్ నోన్ పీపుల్ కానీ, అలాగే 2000 మంది పబ్లిక్. సో అప్పుడు ఏమవుతుందంటే మీడియా రివ్యూస్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. దాని కేటగిరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దురంధర్ వచ్చింది, 8 కేటగిరీ ఉందండి.
అంటే హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అదే దురంధర్ మూవీకి పబ్లిక్ రివ్యూస్ చూసుకుంటే వేరే నెంబర్స్ ఉన్నాయి. సో అంటే ఓవరాల్గా ఏంటంటే పబ్లిక్ అర్థమైపోతుంది అనమాట. సో ఇది సినిమా హిట్టా, సూపర్ హిట్టా. అప్పుడులో శంకరాభరణం ఏంటంటే రిలీజ్ అయిన 4-5 రోజులు జనాలు లేదు, తర్వాత పబ్లిక్ మౌత్ పల్స్ని బట్టి భారీ హిట్ అయింది. సో అలాంటి మనం చాలా చూస్తున్నాం. పుష్ప 1 కూడా స్టార్టింగ్ డే ఫ్లాప్ అన్నట్టుగా వచ్చింది టాక్. ఫ్లాప్ కాకపోయినా రివ్యూస్ వల్ల మీడియం యావరేజ్ అన్నారు. తర్వాత ఏమైంది మన అందరికీ తెలుసు, బాహుబలి 1 కూడా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మౌత్ టాక్ ఇంపార్టెంట్, పబ్లిక్ టాక్ ఇంపార్టెంట్. కాబట్టి పబ్లిక్ని మనం ముందుకు తీసుకొస్తున్నాం. ఆ పబ్లిక్ ద్వారా సో పబ్లిక్కే తెలియజేస్తున్నాం ఏ సినిమా బెస్ట్, ఏ సినిమా నాట్ గుడ్. ఇంకా ఫైనల్గా ఒక మాట అండి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 వీక్లోని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామండి. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏంటంటే ఎంతమంది రివ్యూలు ఇచ్చారు, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మొత్తం డీటెయిల్. అంటే మీకు ఒక బుక్ అనమాట అది. ఆ బుక్లో మీరు ఒక ప్రొడ్యూసర్గా ఆ బుక్ మీతో పాటు సేవ్ చేసుకోవచ్చు అనమాట. అటువంటి హెల్ప్ కూడా చేస్తున్నాం. ఓవరాల్గా ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో మేము ఒక అంబిషన్తో కొన్ని రంగాలను ఆప్టిమైజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఫుడ్లోని, మూవీస్లోని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.